Sanvi, Hello, hello. happy to Hi, see sir. you after a long time. Yes, sir. Thank you. How are you? I'm good, sir. How are you? Fine, fine. What inspired from Supreet narrated script and being a part of doing with Nihal and other three generation youth? Right. So, what inspired ante I've always believed in story, sir. అంటే ఇప్పుడు నేను ప్రీవియస్లీ వాట్ ఎవర్ ఐవ్ డన్ ఒక 2-3 సినిమాలు అవి కూడా వెల్ రిటన్ క్యారెక్టర్స్ సార్ నేను చేసిన పాత్రలు. సో టుక్లో కూడా మై రోల్ ఐ హ్యావ్ అ వెరీ స్పెషల్ రోల్ అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ స్పెషల్ ఫిల్మ్. సో ఫస్ట్ ఇస్ స్టోరీ అండ్ సెకండ్ ఇస్ హౌ మై క్యారెక్టర్ హ్యాస్ బీన్ రిటన్. సుప్రీత్ గారు ఎలా అయితే రాశారు. సో సుప్రీత్ గారు చాలా బాగా నరేట్ చేస్తారు సార్. హీ హ్యాస్ వన్ స్టైల్ ఆఫ్ బ్యూటిఫుల్ నరేషన్ ఇస్తారు. సో ఎలా అయితే నరేట్ చేశారో అచ్చం అలానే సినిమా కూడా అలానే ఉంది సార్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో యాక్చువల్లీ ఇందాక మెయిన్ లీడ్స్ సాన్వి నిహాల్ అని చెప్పారు, బట్ ముగ్గురు పిల్లలు ఆర్ ద లీడ్స్ ఆఫ్ ద ఫిల్మ్ సార్, అపార్ట్ ఫ్రమ్ టుక్. సో కానీ ఇట్ వాజ్ వండర్ఫుల్ సార్. అంటే నేను ఒక 10-12 డేస్ షూట్ చేశాను ఫిల్మ్లో. అది ఎవ్రీ సీన్ నేనున్న ప్రతి సీన్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఉన్న సీన్ సార్. నాది నిహాల్ది కానీ ఎవరి పిల్లలతో కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ సీన్స్. సో ఎప్పుడు షూట్ చేస్తున్నా కూడా వీఆర్ ఆల్వేస్ ఇట్లా వెరీ కొలాబరేటివ్. ఇది ఎలా చేద్దాము, అది ఎలా చేద్దాము. సుప్రీత్ కూడా ఓకే ఇది ఇంకా కొత్త ఆశ మేము ట్రై చేసాం కాబట్టి సుప్రీతే నేర్పించారు మా అందరికీ. కాబట్టి ఇట్ వాజ్ ఎడ్యుకేటివ్ ఆల్సో, చాలా నేర్చుకోగలిగాం. బాగుండే సార్, మజా వచ్చింది, చాలా మజా వచ్చింది షూట్ చేస్తున్నప్పుడు. You look very modernized and trending girl, but you are looking in the poster like traditional girl. అవును. సో దీంట్లో ఏ విధంగా మీరు మిస్మరైజ్ చేయబోతున్నారు ఆడియన్స్ని? అంటే మెస్మరైజ్ అంటే వాట్ యు లుక్ లైక్స్ ట్రెడిషనల్ అపియరెన్స్ ఆర్ మోడర్న్ లుక్? లైక్ యా నో సార్, ఐఎమ్ జస్ట్ కంఫర్టబుల్ ఇన్ వాట్ With ఎవర్ any ఐ డూ. role. అలా పర్టికులర్గా నాకేం లేదు. జస్ట్ ఇవాళ లాస్ట్ మూమెంట్ ఏం బట్టలు వేసుకోవాలో అర్థం కాక ఫాస్ట్గా వేసుకొచ్చేసాను. యా యు లుక్ ప్రిటీ ఇన్ ఎనీ డ్రెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సుప్రీత్ గారు సార్. హలో హలో హాయ్ అండి. సో ఆల్రెడీ మీరు పుష్పక్ వినం అట్లాంటి ఇన్స్పిరేషన్ రోల్స్ సంథింగ్ అంటే ఫ్యామిలీ అంటే చేశారు. సో మొన్న తమిళ్లో కూడా మొన్న మణికనందన్తో కూడా మూవీ చేశారు, బ్లాక్ బస్టర్ కొట్టారు, కుటుంబస్థన్. సో అది ఎలా ఉంది అక్కడ రెస్పాన్స్? దాన్ని ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా ఓటీటీలో కూడా. అవునండి. సో ఆ చూసిన క్యారెక్టర్ మీద ఈ క్యారెక్టర్ ఆడియన్స్ చూడాలంటే ఎట్లా చూస్తారు డిఫరెన్స్ ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్? అంటే ఫార్చునేట్లీ నేను చేసినవన్నీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. కుటుంబస్థన్ అది ఒక ఫ్యామిలీ మ్యాన్ కష్టాలండి. సో దాంట్లో ఐ ప్లేడ్ మణికంఠన్ సర్స్ వైఫ్. అప్పుడే కొత్తగా పెళ్ళయి కష్టాలు ఎలా ఉంటాయో అనేది చూపించారు. అది కంప్లీట్లీ డిఫరెంట్. మీరు అన్నట్టు మార్చ్ 7th వస్తుందండి. అండ్ టుక్లో యాక్చువల్లీ సుప్రీత్ గారు చెప్పినట్టు ఎక్కువ రివీల్ చేయలేము, ఎందుకంటే అన్ని సర్ప్రైజెసే అండి ఈ సినిమాలో. కానీ నా క్యారెక్టర్ చాలా రిలేటబుల్. ఇలా అంటే ఒక చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అమ్మాయిని చూస్తే. పల్లెటూరులో అమ్మాయి, చాలా క్లోజ్ టు నేచర్, చాలా ఇష్టం నేచర్ అంటే, ఎంజాయ్ చేస్తుంది ఆ అమ్మాయి. లైఫ్ అంటే ఎంజాయ్ చేయడమే అనే సోల్ ఆ అమ్మాయిది. సో చాలా డిఫరెంట్ సార్. అది బ్యూటిఫుల్ ఉంటుంది సార్ మీరు చూస్తే డెఫినెట్గా. ఒక పాట కూడా వచ్చింది అలలా అని, దట్ ఆ పాట టుక్లో. ఆ పాట ప్రిటీ మచ్ డిస్క్రైబ్స్ తనకి ఏమి ఇష్టమో అది. ఈ ముగ్గురు కూడా టీజర్ చూస్తే మీ ఫ్యాంటసీ లాగా తిరుగుతున్నారు మీ ముగ్గురు మీ వెనకాల. అంటే ఒక ఫ్యాంటసీ థీమ్ ఇది మీ క్యారెక్టర్స్ ఈ ముగ్గురు మీ వెనకాల. ఓ అలా అడుగుతున్నారా? ఎస్. మీకు అలా అనిపించిందా వీళ్ళు ముగ్గురు నా వెనకాల తిరుగుతున్నట్టు? అది మా డైరెక్టర్ గారు రివీల్ చేస్తారండి. తెలుగులో ఎందుకు 2 years గ్యాప్ వచ్చింది అండ్ ఎందుకు మళ్ళీ చూస్ చేసుకోవడం అంటే కొంచెం డిలే అవుతుందా, లేకపోతే స్క్రిప్ట్లో ఏమైనా రావట్లేదా మీ దాకా? ఆనెస్ట్లీ సార్ 2 years గ్యాప్ రాలేదు. అంటే పుష్పక విమానం వచ్చింది, దాని తర్వాత ప్రేమ విమానం ఓటీటీ ఒరిజినల్ సార్ జీ5లో. అప్పుడు కుటుంబస్థన్ ఇంకా టుక్ ఒకటేసారి చేశాను. సో దగ్గర కుటుంబస్థన్ ఫస్ట్ వచ్చి తమిళ్లో ఒక సినిమా వచ్చింది సార్, అది మొన్న వచ్చింది. సో 2 years గ్యాప్ రాలేదు. కానీ నాకు మీ ఇంటెన్షన్ అర్థమైంది. స్క్రిప్ట్స్ వస్తున్నాయి సార్, డెఫినెట్లీ చాలా స్టోరీస్ వస్తున్నాయి. కానీ
అంటే నా ఐడియాలజీ ఏంటంటే ఏం చేసినా గుర్తుండిపోయేలాగా చేయాలి అని నా బిలీఫ్ సార్, నా నమ్మకం. అందుకే చాలా పిక్కీగా నేను చాలా ఏం స్టోరీస్ వచ్చినా కూడా చాలా వచ్చాయి, అంటే బిగ్ ఫిల్మ్స్ కూడా వచ్చాయి, కానీ ఏం చేసినా ఇంపాక్ట్ఫుల్ ఉండాలి నేను అనే నమ్మకం నాకు ఉంది సార్. అందుకని నేను మెల్లిమెల్లిగా మంచి మంచి క్యారెక్టర్స్ తీసుకుంటున్నాను. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? తమిళ్లో 3 స్క్రిప్ట్స్ విన్నాను సార్, దాంట్లో 2 నచ్చాయి. సో మోస్ట్లీ అది చేయొచ్చు. తెలుగులో వింటున్నాను సార్ ఇంకా. యా, ఈ మూవీలో ఏదైనా ఫన్నీ మెమరీ ఇలా ముగ్గురుతో ఆఫ్ స్క్రీన్ చాలా ఉన్నాయి సార్. వీళ్ళు ముగ్గురుతో కూర్చుంటే అసలు నవ్వి చచ్చిపోవాలి. వాళ్ళు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఆఫ్ స్క్రీన్ యాజ్ మచ్ యాజ్ ఆన్ స్క్రీన్. సో చాలా మూమెంట్స్ ఉన్నాయి. మేము అందరం కలిసి డంషరాడ్స్ ఆడేవాళ్ళము, నేను నిహాల్ వర్సెస్ పిల్లలు. అసలు సూపర్ ఫన్ ఉండేది. షూటింగ్ అంటే అబ్బా ఇలా ఉండాలిరా అని అనిపిస్తుంది ఈ సినిమా చేస్తున్నప్పుడు. డైరెక్టర్ ఇది నా జోక్కి నవ్వారా మీరు చూసిన? అంటే యాక్చువల్లీ అంటే నాకు చిన్నవాళ్ళే కదా తమ్ముళ్ళు. కరెక్టే అండి, అవునవునవును. అయినా వీళ్ళు పెద్దగా అయిపోయారండి, ఇంకా పిల్లలేంటండి. డైరెక్టర్ గారు హాయ్ అండి, బాగున్నాను. మీరు? బాగున్నాను. మీరు పుష్పక విమానం చేసినప్పుడు సునీల్ గారితో ఒక రోల్ ఉంటుంది, అంటే పోలీస్ని బెదిరించే క్యారెక్టర్. సో ఆ విధంగా ఈ మూవీలో ఆ ముగ్గురుతో మీరు ఏమన్నా బెదిరింపులు కానీ లేదంటే ఆ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ సీన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? నిజంగా చెప్పాలంటే బెదిరింపుల ఇది కాదండి అస్సలు. ఫుల్ ఫన్ లవింగ్, అసలు ముగ్గురుతో ఫుల్ మజా ఉండే ఇది అండి. ఇట్ ఈస్ నథింగ్ లైక్ పుష్పక విమానం. సునీల్ సార్తో చేసినాగా ఆ టోన్ మాత్రం అస్సలు కాదు. అసలు ఆ టోన్కి ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతాం. రీల్స్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ ట్రెండ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? ఎప్పుడండి? అప్పుడా ఇప్పుడా? అప్పుడు 2 years అయింది యాక్చువల్లీ. అంటే ఆ సీన్ గురించి చెప్పాలంటే వెరీ అది ఆ సీన్ యాక్చువల్లీ నేనే మొత్తం తెలంగాణలో రాశానండి. సో డైరెక్టర్ గారు నువ్వే రాసుకో తెలంగాణలో అని ఒక్కటే 1 take చేద్దాము అని చెప్పి నేను సునీల్ సార్ ప్లాన్ చేసి మొత్తం చేశాము. సో అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత వైరల్ అవుతుందని. అంటే ఇప్పటికీ కూడా ఇఫ్ సమ్మన్ లుక్స్ అట్ మీ, మీరు పుష్పక విమానంలో ఆ సీన్ చేశారు కదా అని అంటారు. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. అంత వైరల్ అవుతుందని అస్సలు అనుకోలేదు. డైరెక్టర్ గారు